బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? జెన్యూన్‌గా చెప్పండి మీ ఒపీనియన్. అద్దిరిపోయింది బ్రో, ఒక్కటే మాట. ట్రైలర్ మాత్రం అద్దిరిపోయింది. అంటే ప్రభాస్ అన్న లుక్ కొంచెం ఏమైనా డౌట్ ఉంటుందేమో అనుకున్నా. అంటే పోస్టర్లు అవి వచ్చినాయి కదా, అవి వచ్చినప్పుడు ఏదో ఒక బాడీకి తలకాయ పెట్టారు, అది దాన్ని ట్రోల్ చేశారు కదా. సో అట్లా ఏమన్నా బిస్కెట్ అవుతుందా అనుకున్నా. బట్ నేను ఆ ట్రైలర్లో ప్రభాస్ అన్న చూసినాక మాత్రం అసలు ఫుల్ సాటిస్ఫై. అదే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాడు. అండ్ లుక్ కూడా అసలు అదిరిపోయింది అనమాట. అదిరిపోయింది, చాలా బాగుంది. నాకు ఇంకా నచ్చింది, ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఎప్పుడో డార్లింగ్ అలాంటి టైంలో చూసిన కొంచెం కామెడీగా మాట్లాడడం. మన సలార్లో అయితే అసలు ఒక డైలాగ్ కూడా లేదు, ఏమన్నా మాట్లాడతాడేమో అంటే అయితే డైలాగ్. బట్ ఇందులో నాకైతే ఎప్పుడైతే ఆ డైలాగ్స్ చెప్పిండో కామెడీ, అబ్బా ప్రభాస్ నుంచి మనకు కావాల్సిన వింటేజ్ కామెడీ వచ్చింది, కొత్త లుక్ వచ్చింది. అసలు సినిమా కూడా అసలు మనకు ఆ విజువల్స్ కొద్దిసేపు చూస్తే మొత్తం ఫ్యూచరిస్టిక్ కావచ్చు, మనకు పాస్ట్ ప్రజెంట్ అన్నిటిని కలిపి, అంటే ఇప్పుడు ఏదైతే భాగవతం మీద ఉందో దాన్ని రిఫరెన్స్గా తీసుకొని తీయడము నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాగేశ్వరి గారి డైరెక్షన్కి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది ఆ డైరెక్షన్ ఎలా అది గ్రాఫిక్స్ ఎలా అనిపించింది మీకు మరి అందులో? చాలా బాగుంది బ్రో. తెలుగు కాదు, నాకు తెలిసి ఇండియాలోనే ఇప్పటికి నాకు ఇది ఫస్ట్ మూవీ. అంటే ఒక హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోకుండా, సో అంటే మనం పెట్టే ఈ బడ్జెట్, వాళ్ళు కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు పెడతారు, అంత తక్కువ బడ్జెట్లో కూడా, అంటే వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్. ఆ బడ్జెట్లో ఈ విజువల్స్ చూపడం, అండ్ లాస్ట్లో ఆ బుజ్జి నుంచి బయటికి వెళ్ళి ఇలా గాలిలోకి వెళ్తారు షార్ట్, అది మాత్రం అసలు అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది అది. ఇంకా ప్రతి ఒక్కరు, కమల్ హాసన్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, దీపికా పదుకొన్ కావచ్చు, పెద్ద యాక్టర్స్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఆ సినిమాకి వాళ్ళందరూ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వరల్డ్ వైడ్ మూవీ అన్నప్పుడు ఇప్పుడు అంత పెద్ద క్యాస్టింగ్ ఉంటేనే ప్రతి ఒక్కరికి రీచ్ అవుద్ది. అండ్ ఆ క్యారెక్టర్ కూడా వాళ్ళు కరెక్ట్గా చేస్తారు కాబట్టి, సో డెఫినెట్గా అంటే నాకు ఈ ట్రైలర్లో మనకైతే ఎక్కువ ప్రభాస్ని అండ్ అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరినే చూపించారు. అండ్ దిశా పటాని ఒక షాట్ వచ్చింది, మనకి దీపికా పదుకొన్ ఒక 2-3 షాట్స్ వచ్చింది. బట్ నాకు వీళ్ళది కమల్ హాసన్ గారిది అయితే ఇంకా వెయిటింగ్ అనమాట. అంటే ప్యూర్గా అంటే విలన్ రోల్ కదా, సో విలన్ రోల్లో కమల్ హాసన్ ఎలా చేస్తారు అనేది ఆ లాస్ట్లో వచ్చిన ఒక 5 సెకండ్స్ షాట్ ఏదైతే ఉందో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అదైతే. డైరెక్టర్ గురించి ఏమని చెప్తారు మరి? నాగశ్విని మహానటి ఎవడే సుబ్రహ్మణ్యం చేశారు కదా, వాటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంత విజను, ఆ విజన్ అంటే మహానటి మూవీ చూసినప్పుడు అనిపించింది, అంటే ఎవడో సుబ్రహ్మణ్యం రెగ్యులర్గా ఉంటుంది, కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్ అనిపిస్తుంది. బట్ మహానటి మూవీలో మనకి చాలా కాంప్లెక్స్ సీన్స్ ఉంటాయి. అవిటిని అంటే జనాలకి అర్థమయ్యే విధంగా, అవును ఈ సిచ్యువేషన్లో ఇది ఇట్లా జరిగి ఉండొచ్చు అని మనకు అర్థమయ్యే విధంగా తీసుకుంటున్నాం. అక్కడే డైరెక్షన్గా ఉంది అనిపించింది. ఇంకా ఈ ట్రైలర్ చూసినాకైతే పూర్తి నమ్మకం వచ్చేసింది ఇంకా అతని మీద. అంటే ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా వరకు రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది కదా, అంటే హిందీలో కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి. అసలు ఎందుకు ఇంత క్రేజ్ మరి ప్రభాస్ అన్నకి? నార్మల్గానే బాహుబలి తర్వాత మనకన్నా ఎక్కువ అక్కడ ఎక్కువ, అంటే వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకున్నారు ప్రభాస్ని, అంత క్రేజ్ ఉంది. బట్ ఆ సరైన హిట్ రాలేదు. సలార్తో కొంచెం ఓకే, బట్ ఇంకా ఈ చూసాక మాత్రం ఇంకా నాకు తెలిసి తెలుగులో ఒక 1% వస్తే అక్కడ 10% వస్తుంది ఇన్కమ్ కూడా. అండ్ వాళ్ళకి బాగా దగ్గర అయిపోయింది మనకంటే ఎక్కువ కూడా. నెక్స్ట్ ఇంకా అటు నుంచి అటే వెళ్ళిపోతాడేమో మరి హాలీవుడ్కి ఇంకా. అయితే దీనికి కల్కి కింద కూడా క్యాప్షన్ వెల్కమ్ టు న్యూ వరల్డ్ అని ఉంది. అంటే మీకు ట్రైలర్ చూసినప్పుడు ఒక న్యూ వరల్డ్ అంటే రోబోట్స్తో పాటు అదంతా ఎలా అనిపించింది? అదే చెప్తున్నా కదా మొత్తం, అంటే ఒక చాలా కొత్త దేశం. అంటే హాలీవుడ్లో ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయనుకోవచ్చు, బట్ ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి చాలా తేడా ఉంది. అంటే మనది చెప్పింది కదా, ఇప్పుడు అదేంది ఓన్లీ వాళ్ళు ఏదో ఒక పవర్స్ తీసుకున్నట్లు, కానీ మనకు పురాణాలని బేస్ చేసుకొని తీస్తున్నారు. వీళ్ళని చూపిస్తుంటే మనందరికీ బాగా కనెక్ట్ అయ్యిద్ది. మనకే కాదు, ఈవెన్ అక్కడ జేమ్స్ క్యామరన్ వీళ్ళ అవతార్ మూవీస్ కూడా మన పురాణాలను బేస్ చేసుకొని తీస్తారు. సో అవన్నిటిని ఇంటర్లింక్ చేస్తూ ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. దీన్ని అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ హిట్ అయితే ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయని చెప్పిండు. సో మరి ఈ పార్ట్ ఖచ్చితంగా హిట్ అవుద్ది, అండ్ ఇంకా పార్ట్స్ కూడా వస్తాయి డెఫినెట్గా. సో ఒక జేమ్స్ క్యామరన్ లాగా అని చెప్పొచ్చో లేదో, బట్ ఆ రేంజ్కి వెళ్ళాలి అట్లా. వన్ వర్డ్లో ఇప్పుడు కల్కి మూవీ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? తగ్గేదే అంతే. ఓకే.